అఫీషియల్ గా ఒప్పుకున్నప్పుడు ఇంకా ఈ బుకాయింపుని ఎలా చూడాలి? ఇది పాకిస్తాన్ యొక్క దొంగ బుద్ధి ఎప్పుడు కూడా మనకు తెలిసిందే. పాకిస్తాన్ చేసే పని చెప్పదు, చేసిన పని చెప్పదు, తర్వాత చెప్పిన పని చేయదు అన్నట్లుగా ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇటువంటి ద్వంద్వ వైఖరులతో మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒకవైపు నిన్న బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో చెప్తున్నాడు, అందరూ మీరు మాకు సాయం చేయండి, మనం ఇద్దరం కలిసి పోరాడదాం, ఉగ్రవాదాన్ని అణచివేయటంలో ఇద్దరం కలిసి ఉగ్రవాదాన్ని అణచివేద్దాం, మీరు ఓపెన్ హ్యాండ్స్ తో మా దగ్గరకు రండి, కల్పితాలతో కాదు వాస్తవాలతో మీరు మా ముందుకు రావాలి, తర్వాత ఇద్దరం కలిసి ఉగ్రవాదాన్ని హతమారుద్దాం అంటే బెనజీర్ భుట్టో కూడా ఉగ్రవాదానికి హతమయ్యారు, మనం చూసాం. కాబట్టి పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అదంతా కూడా రాబోయే 2-3 నెలల్లో ఏదైతే అక్కడ పాకిస్తాన్ ఎన్నికలు జరగబోతున్నాయో వాటి కోసమే దే ఆర్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. అంతేగాని అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కానీ వాటి మీద కానీ పెద్ద ప్రేమ కాదు. కాదు వాళ్ళంతా సైనికులు, ఏదైతే రక్షణ శాఖ అక్కడ ఉన్నటువంటి సైనికుల చేతుల్లోనే వాళ్ళు బందీలుగా ఉన్నారు, ఆ సైనికులు ఆ ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్నారు. సో వాళ్ళు ఇటువంటి ప్రకటనలు తప్ప ఎటువంటి బొంకు మాటలు తర్వాత బొంకటమే తప్పితే వాళ్ళకు నిజంగా వాస్తవాలు చెప్పడం ఎప్పుడు కూడా తెలియదు. కాకపోతే అక్కడ మనమే దాడులు చేస్తున్నామని కూడా చెప్తున్నారు, కానీ మన వాళ్ళు మాత్రం కేవలం వాళ్ళు చేస్తున్న దాడులకు ఈ 8 మిసైల్స్ ని S-400 తో అటాక్ చేసిందో ఇది పాకిస్తాన్ కే కాదు చైనాకు కూడా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పొచ్చు కదా. ఈ చైనా ఉన్న యుద్ధ పరికరాలతో విర్రవీగిపోతున్న పాక్ కి ఇప్పుడు ఇది మనం గట్టి ఆన్సర్ ఇచ్చినట్టే కదా. ఖచ్చితంగా విజయ చంద్రిక, ఏదైతే ఈరోజు లాహోర్ లో ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ, అదేవిధంగా ఈ యొక్క మిసైల్ కి సంబంధించినటువంటి ఆ వ్యవస్థను కూడా కూల్చేసాం, అదంతా కూడా చైనా టెక్నాలజీతోనే వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇందాక అధికార ప్రతినిధి చెప్పినట్లుగా JF-15 తర్వాత 16 యుద్ధ విమానాలు ఏవైతున్నాయో అవి కూడా చైనా నుంచి వచ్చినవే, ఆ చైనా నుంచి తీసుకున్నారు. కాబట్టి అవి కూడా వాటిని కూడా నాశనం చేశారు. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఒక F-16 అమెరికా నుంచి వచ్చినటువంటి F-16 ఈ యొక్క పాకిస్తాన్ వచ్చినటువంటి J-15 కూడా నేలపట్టం చేశారు దాని తర్వాత. సో ఇప్పుడు కూడా మళ్ళీ జరిగినాయని చెప్తున్నారు. సో ఒక విధంగా చూస్తే చైనాకు సంబంధించినటువంటి ఆ యొక్క చైనా ఇచ్చినటువంటి ఆయుధాలతో చైనా కొనుగోలు చేస్తామని చెప్తున్నటువంటి